జై కాంగ్రెస్ వార్డు 3 వార్డులో ప్రజా సమస్యల కొరకు ఈరోజు ఈ 3 వార్డులలో ఉన్నటువంటి అనేక సమస్యలు పేరుకపోయి ముఖ్యంగా 11 kV లైన్తో పేదవాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన సమస్య ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఇక్కడ పోయిచ్చేసారి ఎప్పుడు కూలేదాకా తెలియదు. దాన్ని కూడా డిస్మెంటల్ చేసే కార్యక్రమం గతంలో నేను వచ్చి చెప్పాను, పని జరగలేదు. తక్షణమే ఈ వారం రోజుల్లో ఈ ట్యాంకును డిస్మెంటల్ చేయడం, ఈ యొక్క కరెంటుది కూడా డబ్బులు 4,80,000 కట్టాలి. అవి కట్టించి ఆ యొక్క పని కూడా కార్యక్రమం వెంటనే చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 18వ వార్డుకు సంబంధించినటువంటి హెచ్పి గ్యాస్ నుంచి స్ట్రేట్ గా మనం కింద ఇది జంగేడు పోయే రోడ్డు, కాసింపల్లె పోయే రోడ్డుకు లింకు కలపడం, అదేవిధంగా కింద కూడా ఇవతల పక్క రోడ్డు కూడా మనం ఎక్స్టెన్షన్ చేయడం, అదేవిధంగా డ్రైనేజ్ కూడా నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా కొన్ని గల్లీలలో ఇది జిల్లా కేంద్రం అనేది మర్చిపోతున్నారు కనుక డ్రైనేజ్ సిస్టాన్ని పర్మనెంట్ గా డెవలప్ చేసి దీన్ని అమృత్ స్కీమ్ లో మనము 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఒక ట్యాంక్ నిర్మాణము ప్రారంభం కాలే, దాన్ని కూడా ఏదైతే కృష్ణా కాలనీ పరిధిలో ఆ యొక్క కాలనీ స్థలాన్ని కూడా సేకరించి పనిని కూడా ప్రారంభించి దాదాపు 30 లక్షల కెపాసిటీ కలిగేటువంటి నీటిని ఈ భూపాలపల్లి పట్టణం ఇంకా కొంత డబ్బులు పెరిగిన ఆ ట్యాంకుల నిర్మాణం జరిగితే ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇచ్చి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మంచినీటిని అందించేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మన యొక్క మంచినీళ్ళ ట్యాంకులకు కూడా 25 కోట్లను తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు రాజీవ్ నగర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, మంజూర్ నగర్ జంక్షన్, అదేవిధంగా బస్టాండ్ కూడలిలో ఒక జంక్షన్ కూడా డెవలప్ చేసి ఏదైతే ఈ భారతదేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి అట్టడుగున అణగారినటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు వాళ్ళు పోరాటం చేసినటువంటి త్యాగమూర్తుల స్టాచ్యూలను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంకి వచ్చినటువంటి 15 నెలల్లో ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలో అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో అదేవిధంగా ఈరోజు విద్యకు వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా మరి స్థాయిలో గాంధీనగర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు మనం భవనాలకు టెండర్ కూడా పూర్తయిపోయినాయి. అతి త్వరలో పనులు కూడా పూర్తయి పేద పిల్లల భవిష్యత్ కొరకు మనము మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళతో పాటు మన నియోజకవర్గానికి కూడా ఈరోజు 200 కోట్లు మంజూరు చేయడం ఈ శుభ పరిణామం. అంతేకాకుండా భూపాలపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా సిటీ స్కానింగ్ 3 కోట్ల 10 లక్షలతో ఈ వారం రోజుల్లో ఓపెన్ చేస్తాం. 32 లక్షలతో అదేవిధంగా వెంటిలేటర్లు కూడా పెట్టాం. గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు ఓపీ 5, 10, 20 మంది చూసేది. ఇప్పుడు దాదాపు 600 మందికి పెరిగింది ఓపీ. గతంలో గర్భిణీ స్త్రీలు డెలివరీస్ ఒక 5, 10 అయ్యేది. ఇప్పుడు సుమారు 180 నుంచి 200 మంది గర్భిణీ స్త్రీలు మన హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారు. అంటే ఈరోజు
దానికి కారణం ఖాళీగా ఉన్న 203 పోస్టులను నింపడం, అదేవిధంగా 4th ఫ్లోర్ కూడా లిఫ్ట్ పెట్టి బెడ్లు పెంచి, ఇది 100 బెడ్ కాదు, ఇప్పుడు 200 బెడ్ హాస్పిటల్ గా, అదేవిధంగా మనము హాస్పిటల్ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారంతో మనము ఈ యొక్క అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కొత్తగా భూపాల్పల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్, గోరుకొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్, శాంపేట, అదేవిధంగా మొగుళ్లపల్లిలో గత 24 సంవత్సరాల నుంచి అంబులెన్స్ కూడా ఇప్పించలేని గత పాలకులు అంబులెన్స్లు కూడా ఇప్పించాం ఎమర్జెన్సీ కేసు కింద. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, సివిల్ హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను అభివృద్ధి చేసి జిల్లాలో వరంగల్, హైదరాబాద్ లో ఏ రకమైన చికిత్స జరుగుతుందో అలాంటి చికిత్సలు ఇక్కడ చేయాలని దృఢ సంకల్పం సింగరేణి, జెన్కో, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.